ప్రస్తుతం దేశ రాజకీయాల చూపు త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై నెలకొని ఉంది. అక్కడ ఫలితం దేశంతో పాటు వివిధ రాష్ట్రాల రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అక్కడ ఎన్డీఏ గెలుస్తుందా, మహాగఠ్ బంధన్ గెలుస్తుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా సుదీర్ఘకాలం పాలించే ఏ పార్టీకైనా వ్యతిరేకత అనేది ఉంటుంది. వరుసగా 2 సార్లు అధికారంలోకి రావడం కష్టం. అటువంటిది దేశంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 3వసారి అధికారంలోకి వచ్చింది. అలాగే బీహార్లో నితీష్ కుమార్ సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నారు. ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వంపై వ్యతిరేకత అనేది కామన్. కానీ అదే సమయంలో బీజేపీని వ్యతిరేకించే పార్టీలు బలం పెంచుకోలేకపోతున్నాయి. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో హోరాహోరీగా పోరాటం చేశాయి. కానీ విజయం మాత్రం ఎన్డీఏకు దక్కింది. అయితే పోరాటం చేస్తామన్న ఊరట మాత్రం ఇండియా కూటమి సొంతం చేసుకుంది. కూటమిలోని కాంగ్రెస్ ఒకే ఒక్క విజయం కోసం ఎదురుచూస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై ఆశలు పెట్టుకుంది ఇండియా కూటమి. అందుకు తగ్గట్టుగానే ఇండియా కూటమి వైపే మొగ్గు కనిపిస్తోంది అనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. కొన్ని సర్వేల్లో సైతం ఇదే స్పష్టమవుతోంది. బీహార్లో మాత్రం ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా పొలిటికల్ సీన్ మారే అవకాశం ఉంది. బీహార్లో హోరాహోరీ పోరు తప్పేలా లేదు. ఈ రాష్ట్రాన్ని సుదీర్ఘకాలంగా నితీష్ కుమార్ పాలిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. సర్వేల్లో సైతం ఇది స్పష్టమవుతోంది. ఇండియా కూటమికి 130 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కొన్ని సర్వేల ద్వారా తెలుస్తోంది. మొత్తం 243 సీట్లు ఉంటే బీహార్ అసెంబ్లీలో ఇండియా కూటమి ప్రభుత్వం ఈసారి వస్తుంది అనే సర్వే చెబుతోంది. అయితే ఇక్కడ ఇండియా కూటమి గెలిస్తే దాని ప్రభావం ఎన్డీఏపై ఉంటుంది. అటు తర్వాత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీజేపీ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం కలగక తప్పదు. ఎందుకంటే అక్కడ 3.5 దశాబ్దాలుగా బీజేపీ అధికారంలో ఉంది. తప్పకుండా వ్యతిరేకత అనేది వస్తుంది. అయితే ఏపీకి సంబంధించి ఇండియా కూటమి బలపడితే ఏ పార్టీకి నష్టము అంటే వైసీపీకే అని కొందరి నుంచి సమాధానం వస్తుంది. ఇక ఎన్డీఏ కూటమిలో అధికార టీడీపీ, జనసేన ఉంది. ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తటస్థ వైఖరి అనుసరిస్తోంది. మొన్నటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మద్దతు ప్రకటించింది. సహజంగానే అది కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టపడడం లేదు. అయితే వైసీపీలో ఉన్న నేతలంతా కాంగ్రెస్ భావజాలంతోనే ఉన్నారు. ఒకవేళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పుంజుకున్న పరిస్థితులు వస్తే తప్పకుండా వైసీపీ నేతలు ఆలోచించాల్సి వస్తుంది. ఎక్కువ మంది నేతలు కాంగ్రెస్లోకి, వైసీపీ నేతలు క్యూ కట్టడం ఖాయమనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండరు. అయితే అది బీహార్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే అంటున్నారు. అయితే ఎన్డీఏ ఓటమి చెందితే ఆ ఎఫెక్ట్ టీడీపీ, జనసేన మీద ఉండొచ్చు. బీజేపీ ప్రభంజనం తగ్గుతుంది అని, అది టీడీపీ, జనసేన మీద ఉండొచ్చు అని అంటున్నారు. ఇక బీజేపీ హవా తగ్గితే బాబు ఆలోచనలు మారుతాయి అంటున్నారు. ఇక చివరి వరకు పోరాడటం, ఓటమి పాలవుతాయి అన్న రాష్ట్రాల్లో గెలవడం బీజేపీకి అలవాటుగా మారింది. ఒకవేళ ఎన్డీఏ గెలిస్తే పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. కాంగ్రెస్కి మాత్రం నిరాశ తప్పదు. అయితే బీజేపీ బలం పెరిగితే ఎన్డీఏలో బాబుకి అంత ప్రాధాన్యత ఉంటుందా అనే రీతిలో విశ్లేషణలు వినిపిస్తున్నాయి.